ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నమస్తే, మీ పేరు? ఓకే, సో మీరు వెళ్ళండి, మేము పిలుస్తాం. ఓకే మ్యామ్. ఓకే సార్. సారీ, మీ ఫైల్ రిజెక్ట్ అయింది. పునమి, ఫైల్లో డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ బాగున్నాయి. అతను ఆన్సర్ చేసిన విధానం కూడా బాగుంది. ఆయన ఎందుకు రిజెక్ట్ చేసావు పునమి? ఫైల్లో ఉన్న సమాచారం, ఆయన చెప్పిన సమాధానం రెండూ అబద్ధాలే. అంటే అతను నీకు ముందే తెలుసా? నాకు కాదు, నా పిఏకి తెలుసు. పున్నమి మేడం, మన ఫ్రాంచైజ్ కోసం అప్లై చేసిన ప్రతి ఒక్కరి డీటెయిల్స్ తెలుసుకోమన్నారు. అందుకే తెలుసుకున్నాను. ముందే తెలుసుకున్నారన్నమాట. వెరీ గుడ్. మీ తెలివితేటలు, టాలెంట్ చూసి డిమిట్రీ గారు మీకు పర్ఫెక్ట్ పొజిషన్ ఇచ్చారు. హే కమాన్ గోపి, కూర్చో. నీకే బ్రాంచ్ ఫ్రాంచైజ్ కావాలి? బంజారాయిల్స్ బ్రాంచ్ అయితే నాకు కొంచెం సర్కిల్ ఉంది కాబట్టి మన బిజినెస్కి నాకు కరెక్ట్గా ఉంటుంది. అవునా? ఓకే పునమి, ఆ బ్రాంచ్ ఎవరికి ఇవ్వలేదు కాబట్టి గోపి ఫైల్ చెక్ చేసి ఒకసారి చూడు. నన్ను క్షమించండి వకీల్ సాబ్, ఈయనకి ఏ బ్రాంచ్ ఇవ్వడం లేదు. ఇవ్వకపోవడం ఏంటి? బయట నేనేం చెప్పాను, ఇప్పుడు నువ్వే మాట్లాడుతున్నావు. వకీల్ సాబ్, మన దగ్గరున్న సమాచారం ప్రకారం గోపి గారు గతంలో ఇలానే చాలా వ్యాపారాలు మొదలుపెట్టి వెంటనే మూసేశారు. ఆయన పేరు మీద అప్పులు కూడా చాలా ఉన్నాయి. ఆ అప్పులు నావు కాదు సార్, మా ఫాదర్వి. నా తలకి చుట్టుకున్నాయంతే. వాటిని తీర్చాల్సిన బాధ్యత మీ మీదే ఉంది కదా. అప్పు తీరాలంటే వ్యాపారం ఉండాలి కదండి. ఆ వ్యాపారం నాకు చాలా అవసరం. పృథ్వీ, ఒకసారి నువ్వేనా చెప్పరా? పునమి, చెక్ చేసింది చాలు. నా మీద నమ్మకంతో అతనికి ఆ బ్రాంచ్ ఇవ్వు. లేదు వకీల్ సాబ్, వ్యాపారంలో అభిమానం, స్నేహం ఏది ఉండకపోతేనే మంచిది. కొత్తగా ఎదగాలనుకుంటున్నాం. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మార్కెట్లో అంత పేరొస్తుంది. మన ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళు సమర్థవంతంగా నడపకపోతే ఆ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఉండే అన్ని బ్రాంచుల మీద పడుతుంది. అంటే నాకు వ్యాపారం చేయడం రాదంటున్నారా? లేకపోతే మీ కంపెనీకి నేను పనికిరానంటున్నారా? ఏంట్రా ఇది పృథ్వీ? ఈ విషయం ముందే చెప్తే అప్పుడే నేను వెళ్ళిపోయేవాడిని కదా. ఏంట్రా పృథ్వీ, నువ్వు కూడా ఉండి ఏం చేయలేకపోయావు? రే రే గోపి, గోపి, అరే గోపి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.